హాయ్ అండి. మన గార్డెన్లో దొండపాదు పాడైపోయింది. మొత్తం పండిపోయి ఇట్లా అయింది. కాపు కూడా అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే ఇలాగే ఉందనుకోండి పాదు మనకి కింద కూడా చనిపోద్ది. టబ్బులో ఉంది. ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మొత్తం మనం పెద్ద పెద్ద కొమ్మలు వదిలేసి చిన్నవి రౌండ్ చేసేయాలి. అవన్నీ కట్ చేసామనుకోండి పందిర హైట్ ఉంచి ఆ మిగతా వేస్ట్ అన్నీ కట్ చేయాలి తీగలో. మళ్ళీ మనకి చక్కగా పాదు అనేది గ్రీన్గా మళ్ళీ మొదలైపోయి అక్కడి నుండి కాపు వస్తుంది. ఒక 5-6 నెలలకు ఒకసారి ఇట్లానే కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ పాదు అనేది అంతరించిపోకుండా మనకి ఎప్పుడు పాదు ఉంటుంది. దొండపాదు ఎప్పుడు కింద నుంచి పాడవ్వదు. కింద ఏమి కదిలించక్కర్లేదు, మొదలు ఉంటుంది అలాగే ఇట్లా లావుగా మంచిగా ఉంటుంది బలంగా. పైనయే కట్ చేసుకోవాలి రౌండు. అప్పుడు మళ్ళీ మనకి కొత్త తీగ పెట్టి కాపు వస్తుంది. ఒక 5-6 నెలలు కిందదేమో డ్యామేజ్ అవ్వదు. అన్ని మొక్కల్లాగా అన్ని పాదుల్లాగా ఇది తీయక్కర్లేదు దొండపాదు ఒకటి. అదే బీరపాదు కాకరపాదు అయితే కాపు అయిపోయిన తర్వాత తీసేయాల్సి వస్తుంది. మళ్ళీ వేరే విత్తనాలు నాటుకోవాలి. దొండపాదుకి ఏంటంటే అట్లా ఉండదు. ఇది ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది మనకి. కాకపోతే ఆ పైన పండు పోయింది ఎండిపోయిందంతా రౌండ్గా ప్రూనింగ్ చేసేసుకొని రౌండ్ చేసేసుకుంటే ఆకులు తీసేసి చక్కగా మళ్ళీ మనకి కొత్తగా పాదు ఎలా తయారవుద్దో అలా వస్తుంది. అట్లా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఒక 5-6 నెలలకు ఒకసారి. అది కాపు తగ్గిపోయింది పండిపోయింది తీగ అన్నప్పుడు అలా చేయాలి. మళ్ళీ మనకి మొదలైపోద్ది తొందరగా కాపు. అలా ట్రై చేయండి. ఇలాగే ఉంచామనుకోండి ఇంకా పైనుండి కిందకి ఏరుల దాకా వచ్చేసి మనకి పాదు అనేది కిందకి కూడా పాడైపోద్ది. మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఈ పైన వరకు ఇలా చేస్తున్నాను అనుకోండి, చేస్తూ ఉన్నామనుకోండి అట్లా మంచిగా ఉంటుంది.